హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ న్యూస్. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ అనే అబ్బాయిని అల్లు అరవింద్ గారు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కలవడం జరిగింది. కిమ్స్ ఆసుపత్రిలో 2 వారాలుగా శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. ఆ పిల్లవాడిని కాపాడేందుకు వెంటిలేటర్ మీద పెట్టి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అరవింద్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించింది. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని తెలిపారు. అల్లు అర్జున్ తరపున తాను ఆసుపత్రికి వచ్చానని అరవింద్ తెలిపారు. ఈ విషయంపై ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం ఏంటి అంటే శ్రీతేజ్ యొక్క ఆరోగ్యం గురించి అల్లు అర్జున్ ఎందుకు తెలుసుకోవడం లేదు, ఎందుకు పరామర్శించడం లేదు వచ్చు అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది బయట. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళందరికీ పిలిచి ఇప్పటి నుంచి నేను ఆ అబ్బాయి యొక్క పూర్తి బాధ్యతలు టేకప్ చేస్తున్నాను, అతనికి అయ్యే ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో కనుక్కుంటే అసలు ఏ రకమైన ఖర్చులు కూడా భరించట్లేదని చెప్పి తెలిసిందనమాట. అదేవిధంగా అల్లు అర్జున్ హాస్పిటల్కి వచ్చేసి శ్రీతేజ్ని ఎలా ఉంది అని పరామర్శించకపోవడం వివిధ అనుమానాలకు తావిస్తోంది. దీనికి అల్లు అరవింద్ గారు ఇస్తున్న సమాధానం ఏంటి అంటే కేసు కోర్టులో ఉన్నందున న్యాయవాదులు ఆసుపత్రికి వెళ్ళొద్దని సలహా ఇచ్చారని, అందుకే రాలేకపోతున్నానని, కానీ ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎవరూ శ్రీతేజ్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. కోమాలో ఉన్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని చెబుతున్నారు డాక్టర్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లాడికి జరగరానిది జరిగితే అల్లు అర్జున్కు మరిన్ని సమస్యలు చుట్టుముడతాయని అంచనా వేసి నిన్న అరవింద్ గారు హాస్పిటల్కి వచ్చి పిల్లోని పరామర్శించడం జరిగింది. అంతేగాని ఆ టైంలో నైట్ టైంలో బెనిఫిట్ షో కోసం నా కోసం వచ్చిన నా అభిమానికి ఇట్లా అయింది, నేను వెళ్ళి కనుక్కుంటా పరామర్శిస్తా అని చెప్పేసి ఏ రకమైన ఆలోచన కూడా అల్లు అర్జున్కు లేనట్లుగా కనిపిస్తోంది. ఎంతసేపు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంటు, నాకు రావాల్సిన బెనిఫిట్స్, నాకు రావాల్సిన 300 కోట్లు రికార్డులు కొల్లగొట్టాలి, 1200 కోట్లు రావాలి, 1600 కోట్లు రావాలి, ఎనీ టైం ఇదే ధ్యాస తప్ప నా కోసం వచ్చిన ఒక అభిమాని ప్రాణం పోయింది, ఇంకొక అభిమాని బెడ్ పైన వెంటిలేటర్ పైన ఐసీయూలో ఉన్నాడు, అతని గురించి నేను వెళ్ళి కనుక్కోవాలి, ఆయన నా కోసం వచ్చాడు, నా వల్లే జరిగింది, నా నిర్లక్ష్యం వల్లే జరిగింది అని చెప్పేసి అల్లు అర్జున్ గారు హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు పరామర్శించడం లేదు? అదే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి సాయంత్రం విడుదలైన తర్వాత అతన్ని పరామర్శించడానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి వెళ్ళింది. కానీ అదే సినిమా కోసం ప్రాణాలు పోగొట్టుకున్న అభిమాని దగ్గరికి వెళ్ళి మాత్రం పలకరించడానికి సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరికి కూడా మనసు రావట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేము చూడడం వల్లే మీకు ఆ 300 కోట్లు ఆ 2000 కోట్లు వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఒక అభిమాని, సినిమా అభిమాని యొక్క ప్రాణం పోతే పరామర్శించడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు రాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. అక్కడ ఎవరైతే చనిపోయిన రేవతి వాళ్ళ భర్త ఉన్నాడో భాస్కర్ అని చెప్పేసి, అతనికి భార్య లేదు, ఈరోజు కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అతన్ని చూసి ఇండస్ట్రీలో ఏ ఒక్కరికి కూడా కనికరం కలగట్లేదా అని అడుగుతున్నారు ప్రజలు. ఎవరి సినిమా అయితే చూడడానికి వచ్చి మేము ప్రాణాలు పోగొట్టుకున్నామో మమ్మల్ని చూడడానికి ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా రావట్లేదు, కానీ ఎవరి నిర్లక్ష్యం వల్ల అయితే ప్రాణాలు పోయినాయో వాళ్ళను చూడడానికి మాత్రం ఇండస్ట్రీ మొత్తం కదిలి వెళ్తుందా? ఇదెక్కడి న్యాయం అంటున్నారు ప్రజలు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి. సినిమా ఇండస్ట్రీ డబ్బులు సంపాదించడానికి, ఎంటర్టైన్మెంట్ పేరుతో డబ్బులు సంపాదించడానికి ఉంది తప్ప ప్రజల కోసం కాదు, అభిమానుల కోసం కాదు. ఇండస్ట్రీ ఒకటే అంటుంది, అభిమానులు మా కోసం కానీ మేము అభిమానుల కోసం కాదు అని చెప్పేసి చెప్తా ఉంది. ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి న్యూస్ మన మొబైల్లోకి డైరెక్ట్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.